నమస్కారం. హెచ్సిబి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. ఘనంగా భద్రావతి సమేత శ్రీ భావనా ఋషి కళ్యాణ మహోత్సవాలు దివిటీల ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం శ్రద్ధ కనపరిచి పరిష్కరించాలని డిమాండ్ చేసిన ఏపీ జేఏసీ నాయకులు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి వాలంటీర్ వ్యవస్థ అన్న తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్ వ్యవస్థ చేస్తున్న సేవలు నిరుపమానమైనవని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ శనివారం తెనాలి కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమం అన్నారు. వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా తెనాలి పురపాలక సంఘం క్లస్టర్ 1 పరిధిలో విశేష సేవలు అందించిన వాలంటీర్లకు తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా శనివారం అవార్డును ప్రదానం చేశారు. తెనాలి కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని అన్నారు. వాలంటీర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడంలో వాలంటీర్ల పాత్ర ఎంతో కీలకమైందని పేర్కొన్నారు. వాలంటీర్లు అందిస్తున్న సేవలను గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డులు అందిస్తూ ప్రోత్సాహకాలు అందజేయడం ముదామని అన్నారు. పేద ప్రజల సంక్షేమమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. నివాస స్థలం లేని పేదలకు స్థలం ఇవ్వటమే కాకుండా స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేస్తున్న ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని అన్నారు. చిత్తశుద్ధితో పనిచేస్తున్న వాలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం ఏమాత్రం తగదని అన్నారు. 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశాను, స్పీకర్గా పనిచేశాను అని చెప్పుకున్న నాదెండ్ల మనోహర్ గారి ఫామ్ హౌస్కి ముందు 1 కిలోమీటర్ ముందు 78 ఎకరాల కాలనీ నీ ఫామ్ హౌస్కి ముందు నాదెండ్ల మనోహర్ గారి ఫామ్ హౌస్కి పెదరా ఊళ్ళో వెళ్ళాలంటే జగనన్న కాలనీని దాటి ఇంకో 1 కిలోమీటర్ వెళ్ళాలా. ఎన్నిల్లో 3000 హౌసెస్. నీ 10 సంవత్సరాల ఎమ్మెల్యే గిరిలో ఈ తెనాలి నియోజకవర్గంలో నువ్వు ఎంతమందికి నివాస స్థలాలు ఇచ్చావో చెప్పు. నేను నా 4 సంవత్సరాల 10 నెలల కాలంలో 2 సంవత్సరాల కరోనా పోతే నేను ఎంతమందికి ఇచ్చానో రోడ్డు మీద నుంచోబెడతా. ఈ తెనాలి నియోజకవర్గంలో ఎంతమందికి నువ్వు ఉద్యోగాలు ఇప్పించావో చెప్పు. ఛాలెంజ్. నేను నా 4 సంవత్సరాల 10 నెలల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించానో నా ఎదురుగా ఉన్న ఈ వాలంటీర్ వ్యవస్థ దగ్గర నుంచి, సచివాలయ వ్యవస్థ దగ్గర నుంచి ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తానో నేను చూద్దా. ఎంత గొప్ప గొప్ప ఇండస్ట్రీని తెచ్చావో చెప్పయ్యా, మేము వెళ్ళి చూస్తాం మా కళ్ళతో. మేము కూడా ఆ ఇండస్ట్రీని చూసి మా కళ్ళు కూడా మీ కళ్ళకే కనపడతాయా, మాకు కనపడతాయా, ఈ తెనాలి ప్రజలందరికీ కనపడతాయా మీరు కట్టిన ఇండస్ట్రీస్. ప్రతి ప్రభుత్వంలో ప్రతి శాసనసభ్యుడికి ఆ ప్రభుత్వం ద్వారా ఆ నియోజకవర్గ ప్రజలకి సంక్షేమాన్ని, అభివృద్ధిని చేసే అవకాశం ప్రతి శాసనసభ్యుడికి ఉంటుంది. కొంతమంది ఎక్కువ చేయొచ్చు, కొంతమంది తక్కువ చేయొచ్చు. శాసనసభ్యుడికి అది మా బాధ్యత. నేనేం చెబుతున్నానంటే సిస్టంలో ఎక్కడైనా ఒకటి తప్పు చేస్తే ఆ తప్పుని డెఫినెట్గా ఎత్తి చూపాల్సిన బాధ్యత మీడియా కానీ ఇంకోటి కానీ ఉంటుంది. కానీ వాడి ఒక్కడ వల్ల కొన్ని లక్షల మంది పనిచేసే వ్యవస్థని డ్యామేజ్ చేద్దాం, దీన్ని అడ్డం పెట్టుకొని అంటాం అనేది దుర్మార్గపు చర్య.
అలాగే వాలంటరీ వ్యవస్థలో ఇన్ని వందల వేల మంది ఉన్న ఈ సిస్టంలో ఎవడో ఒకడు అరా ఉన్నా కూడా నేను ఇంత చెప్పా, తెనాలి నియోజకవర్గంలో 37,400 చిల్లర పెన్షన్స్ ఇస్తూ ఉన్నాం. అంటే 1వ తారీఖు ఎంత అమౌంట్ డ్రా చేయాలా? 1వ తారీఖు అమౌంట్ పంచాలంటే 30వ తారీఖు 29వ తారీఖునో ట్రెజరీ నుంచి ఆ డబ్బుల్ని డ్రా చేసి వాలంటీర్స్ చేతికిచ్చి ఎంత అమౌంటు 10,86,00,000 రూపాయలు 1వ తారీఖు పొద్దున్నే. ఈ వ్యవస్థలో పనిచేసే వాలంటీర్ని ఆ వ్యవస్థ ద్వారా పొందుతున్న లబ్ధిదారుడు అంటే ప్రజలు, పేదవాడు, మధ్యతరగతి వాడు వీళ్ళు చెప్పే ప్రచారాలని ఏటిని నమ్మకుండా చక్కగా వీటిని కూడా ఒక ఎంటర్టైన్మెంట్కి తీసుకొని కాసేపు నవ్వుకుంటా, ఒరే పోరా బాబు, మా వాలంటరీ తీసుకొచ్చి మాకు పెన్షన్ ఇస్తుంది, మా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు, మా ఎమ్మెల్యే శివకుమార్కి ఓటేస్తాం, ఆయన చెప్పాడు 140 సార్లు నేను నొక్కిన బటన్ని ఒక్కసారి మీరు నొక్కండి అన్నాడు, మేము నొక్కుతాం అని డిసైడ్ అయిపోయి ఉంటారని వాళ్ళు చక్కగా ఎందుకు చేస్తారు. తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు నేరుగా అందుతున్నాయంటే అవి వాలంటీర్ల పనితీరుకు నిదర్శనమని అన్నారు. వాలంటీర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ఈ వాలంటరీ సన్మానం సభ గత ప్రభుత్వంలో కూడా మేము కౌన్సిలర్గా నేను మా వారు కూడా వర్క్ చేస్తూ జరిగింది. మా కౌన్సిలర్గా మాకు ఎప్పుడు ఎన్నడూ ఇలాంటి సత్కారం అనేది మాకు ఇంతవరకు లభించలేదు. మీరు రావటం కొద్ది క్షణాలు అయినా మీరు మన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు ఒక బాణం లాగా మిమ్మల్ని. ఆ బాణం అనేది ఈరోజు మంచిగా వర్క్ చేస్తుందని గుర్తింపు ఇచ్చి మీకు ఈ రోజున ఈ సన్మానం సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇది నా ఒక్కదాందే కాదండి, నాతో పాటు మా వార్డు సంబంధించిన కౌన్సిలర్లు, మా సచివాలయ సిబ్బంది, నా తోటి వాలంటీర్లు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నా క్లస్టర్లో ఉన్న ప్రజలు, వాళ్ళ సపోర్ట్ వల్లే నాకు ఈ సేవా ఉజ్ర వచ్చిందండి. సర్వే ఉన్నా కూడా నేను పర్ఫెక్ట్గా చేస్తున్నానంటే అది వాళ్ళ వల్లే. అన్నాబత్తిని శివకుమార్ గారు సారు ఎప్పుడు ఒకటే చెప్తారు, మనం ఎంత కష్టపడుతున్నామో అది మనకు వచ్చే బిరుదును బట్టే ఉంటుంది. ఎవరు ఏది కాదు, జనాలు మనం మెచ్చుకుంటే చాలు, మనం ఎంత కష్టాన్నైనా మర్చిపోవచ్చు అని. కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న, వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, పలువురు కౌన్సిలర్లు, పలువురు కార్పొరేషన్ డైరెక్టర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రజా అభీష్టానికి వ్యతిరేకంగా నియంత్రిత పరిపాలన కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకుంటున్న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలందరూ సంసిద్ధం కావాలని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజప్రసాద్ శనివారం తెనాలి పట్టణంలోని 15వ వార్డులో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ శ్రేణుల సమీక్షా సమావేశంలో పిలుపునిచ్చారు. తెనాలి పట్టణంలోని 15వ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు గిరి గణేష్ గృహం వద్ద శనివారం ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణుల సమీక్షా సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజప్రసాద్ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలోని రోడ్లన్నీ మృత్యు కుహరాలుగా మారాయని అన్నారు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో రోడ్డు ప్రమాదంలో 18 మంది మరణించగా అనేక మంది తీవ్ర గాయాలు పాలయ్యారని అన్నారు. ఎన్నికల ముందు అందరినీ కలిసి ముద్దులు పెట్టిన నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు ప్రజలకు అందుబాటులో లేకుండా ఆకాశంలో వ్యవహరిస్తున్నారని అన్నారు. పంట నష్టపోయిన రైతులను కూడా కనీసం ఆయన పరామర్శించలేదని విమర్శించారు. తెనాలి పట్టణంలో స్థానిక నాయకులు ఎన్నికలకు ముందు 2019 నాటికి అందరికీ కుళాయిలు ఇస్తామని చెప్పారని ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు. నాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో 300 రూపాయల కనీస నగదు కట్టించుకొని అందరికీ ఉచితంగా కుళాయి కనెక్షన్లు ఇచ్చామని అన్నారు. నేడు కుళాయి కనెక్షన్కు 7,000 రూపాయలను తెనాలి పురపాలక సంఘం వసూలు చేస్తుందని అన్నారు. ఇంటి పన్ను, చెత్త పన్ను తదితర పన్నులు వేసి సంక్షేమ పేరుతో ఒక చేత్తో ఇస్తూ మరో చేత్తో ప్రజల జేబులోంచి నగదును దోచుకుంటున్నారని విమర్శించారు. చౌకధరల దుకాణ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని అన్నారు. బీసీ కార్పొరేషన్ సభ్యులకు కనీసం కుర్చీ కూడా లేకుండా చేసిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. నాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పెళ్లి కానుక, చంద్రన బీమా అందరికీ అందజేశామని నేడు అవి ఎంతమందికి అందుతున్నాయని ప్రశ్నించారు. నియంత్రిత పరిపాలన కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలందరూ సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్, 15వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం ఒక్క పైసా పెంచాల గతంలో 5 ఏళ్లలో కూడా. ఇవాళ ప్రతి ఇంటికి, చిన్న ఇంటికి కానీ పెద్ద ఇంటికి కానీ నెంబర్ ఉన్న ఇంటికి పన్నులు పెంచారా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది చాలదన్నట్టుగా చెత్త పన్ను వేశారు. ఇవాళ మీరు ఈగిపోతే ఎవరైతే డ్వాక్రా సంఘాల్లో ఉన్నారో ఆ డ్వాక్రా సంఘాలు దీంట్లో నుంచి డబ్బులు మినాయించుకుంటా ఉన్నారు.
మరి నెలకు కాకుండా 6 నెలలకు ఒకేసారి తీసుకుంటా ఉన్నారు. ఇది వీళ్ళ యొక్క నిర్వాహకం. ఈ రకమైనటువంటి పాలన మనం గతంలో ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలో చూసామా అని చెప్పి అడుగుతా ఉన్నా. ప్రతి నెల కూడా 300 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు 1000 రూపాయలు 1200 చేసి అది చాలదన్నట్టుగా సంవత్సరానికి 2 సార్లు ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి ఇంత పొడుగు కాగితం పెట్టి నువ్వు 6000 కట్టాలి, 5000 కట్టాలి, 8000 కట్టాలి, 9000, 18500 ఒక దెబ్బకి అయిపోయింది. పెళ్ళి అవుతున్న ఆడపిల్లకి ఏ కులమైనా ఏ మతమైనా సరే వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చేవాళ్ళం, ఆర్థికంగా సహాయపడేవాళ్ళం. ఆడబిడ్డ ఉంది అంటే మన ఇంట్లో లక్ష్మి ఉందనే భావనని కలగజేసేలాగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సమక్షంలో పెళ్లి జరుగుతూ ఉన్న సమక్షంలో పెళ్లి కానుక అందించేవాళ్ళం. ఏదైనా ఆపద సంపద నుంచి ఆ కుటుంబంలో ఎవరైనా కాలం చేస్తే ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా చందన బీమా ద్వారా మీకు డబ్బులు వచ్చాయి. సహజ మరణం అయితే 2 లక్షలు వచ్చేది. లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ ద్వారా మరణం సంభవిస్తే అకాల మరణం చెందితే వాళ్ళ కుటుంబానికి 5 లక్షలు అంది. ఇవాళ అంతేకాకుండా మట్టి ఖర్చులకు అప్పటికప్పుడు మట్టి ఖర్చులకు ఇచ్చేవాళ్ళు. ఇవాళ జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రైతులకు కానీ ఉద్యోగస్తులకు కానీ మామూలుగా వీళ్ళందరినీ ఒకళ్ళని కాదు, ఇవాళ రైతులకి న్యాయం చేస్తే 3000 మంది ఎందుకు చనిపోతారమ్మా? 3000 మంది అప్పులు బాగా పడలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతాంగానికి నువ్వేం న్యాయం చేసావు? ఎవరినైనా ఒక్కళ్ళు పరామర్శించావు ఈ రాష్ట్రంలో? మీ నాయన చనిపోయినప్పుడు గుండె అయిపోయింది అన్న అమ్మాలంటాడు అందరికీ. మీ ఇంట్లో ఎవరు కావాలా? ప్రజలు కానిపోయింది కాబట్టి ఆయన చూడటానికి పరామర్శించడానికి వెళ్ళావు. ఆ రోజు పరామర్శకు వెళ్ళినాడు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3000 మంది చనిపోతే, లేకపోతే మీ జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే, ఇసుక మేటలు వేస్తే, లేకపోతే తుఫాన్లు కానీ అకాల వర్షాలు కానీ గురయ్యి పంటలు ముంపు గురయ్యి పంటలు నష్టపోతే 9 సార్లు నువ్వు ఎప్పుడైనా నేల మీద దిగి ఏ రైతునైనా పరామర్శించావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ అప్పులు రాష్ట్రాన్ని మనం వచ్చిన తర్వాత ఏ రకంగా పాలన చేయాలో అర్థం కాక గెలిచేది మనమే అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పటి నుంచి అయితే మన బాబు గారు ఈ ఊళ్ళోంచి వెళ్తా ఉన్నాడు. వెళ్తాంటే పొలాలన్నీ నష్టపోయినాయి. నేను అన్నాను, నేను మంచి ఊపుగా ఇది చేయాలండి, అది చేయాలండి, ఇది చేయాలని నేను చెప్తా ఉన్నా గట్టిగా. రైతులకు అట్ట చేయాలండి, ఎట్ట చేయాలని. నేను ప్రసాద్ నువ్వు బాగానే చెప్తున్నావు, మనం చేయాలని కూడా మనకు కూడా ఉంది, ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కావట్లేదయా అన్నాడు. నాకు గుండె ఆగిపోయినంత పని అయింది. అంటే ఏంటి పరిస్థితి? ఇవాళ మనం అంతకు ముందర ఒక లోటు బడ్జెట్తో ఉంటే 1,50,000 కోట్లతో మనకు అప్పిస్తే ఇంకో 1,50,000 కోట్లు మనం ప్రాజెక్టులు కట్టడానికి మనం ప్రయత్నించి ఇంకో 1,50,000 కోట్లు అప్పు చేస్తే 3 లక్షల కోట్లు అయితే వీళ్ళు 8 లక్షల కోట్లు ఈ 4 ఏళ్ల 10 నెలల్లో చేసినటువంటి ఘనత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు ఎదుర్కొన్న సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి ఆ సమస్యల పరిష్కారం కృషి చేయాలని ఆయా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఏపీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏపీ ఎన్జీఓ తెనాలి యూనిట్ వారి ఆధ్వర్యంలో శనివారం తెనాలి పట్టణంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు ర్యాలీ నిర్వహించి ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఏపీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ తెనాలి యూనిట్ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు శనివారం ర్యాలీ నిర్వహించి ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి ఉద్యోగులకు పెన్షన్లకు బకాయిల్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ జీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని పేర్కొన్నారు. 23,500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలను చెప్పడం దారుణమని అన్నారు. తమకు న్యాయపరంగా రావాల్సిన బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని కోరారు. ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్న ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు డి శ్రీనివాస్, ఎస్ రామచంద్రరావు, డివి సుబ్బారావు, సాంబశివరావు, ఏ రామచంద్రరావు, బి కృష్ణమోహన్, సిహెచ్ విద్యాసాగర్, కెఎస్ కుమార్, కె నాంచారయ్య, పలు సంఘాల నాయకులు సభ్యులు పాల్గొన్నారు. మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి సారు, మా ముఖ్యమంత్రి సారు, నువ్వు మేనిఫెస్టోలో చెప్పినన్నివి, నువ్వు మేనిఫెస్టోలో ఇస్తానన్నవి కాటుబట్టుగా అడుగుతుంటేమి. మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి సారు, మా ముఖ్యమంత్రి సారు,
ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యత. ఈ 17వ తారీఖు ముఖ్యమైనటువంటి అన్ని తాలూకా కేంద్రాల్లో కూడా మరి ర్యాలీ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఏంటంటే మరి ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా బజార్న పడటానికి కారణం ఏంటంటే ముందు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలి. మరి ప్రభుత్వం ఇప్పటికీ కూడా స్థానికంగా స్పందించకపోవడం కూడా మాకు ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే మొన్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో కూడా స్టేట్ కౌన్సిల్లో కూడా మరి ఒక మంత్రి గారు కూర్చొని ఉన్నారు, బొత్స సత్యనారాయణ గారు. వారు మొన్న పేపర్లో నిజమా వీళ్ళు కార్యాచరణ చేస్తున్నారా, ఉద్యమం చేస్తున్నారా అనే విషయం హాస్యాస్పదంగా మాట్లాడటం కూడా చాలా విడ్డూరంగా ఉంది. మా యొక్క సమస్యలు మరి ఏవైతే ఉన్నాయో మరి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇంతవరకు 4 నెలలైంది జీవో కూడా ఇచ్చి ఇంతవరకు కూడా క్రమబద్ధీకరించి దానికి ఒక ప్రణాళిక కూడా తయారు చేయడం జరగలేదు. అలాగే పెన్షనర్లు కూడా పాత క్వాంటం విధానాన్ని కూడా ఇంతవరకు అమలు చేయాలి. ఎందుకంటే 70 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కూడా అసలుకు 0% చేశారు. అది కూడా రెండో విడత మరి పిఆర్సీలో ఉద్యమం చేయటం వల్ల దాన్ని 12% చేసి 7%కి తగ్గించి మళ్ళీ 12%కి చేయడం కూడా ఆశాస్పదము. ఎందుకంటే తగ్గించడం మళ్ళీ మేము ఉద్యమం చేయటం దాన్ని యథాతథంగా తీసుకురావటం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం కూడా మరి 1/7/2018 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి డిఏ బకాయిలు మాకైతే ఏమున్నాయో 1/7/22 వరకు కూడా ఇచ్చిన పాపాన్ని పోలేదు. మరి ఆ డిఏ బకాయిలు పెండింగ్ పేరుకుంటా పోతూ ఉన్నాయి. మార్చిలో చెల్లిస్తామంటే మరి మార్చి 12వ తారీఖు మరి ఎలక్షన్ నోటిఫికేషన్ అంటున్నారండి. అంటే అది కూడా గోల్మాలే. కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి విషయాలు కూడా మాకు 2000 ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 4 సంవత్సరాల్లో కూడా ఎటువంటి హానిగా ఎటువంటి ఇది కానీ మాకు సానుకూలంగా స్పందించట్లేదు. కావున మరి ఈరోజు కూడా 11 సార్లు ఎన్నోసార్లు చర్చలకు పిలిచింది, చర్చలకు వెళ్ళారు. మరి మొన్న సెప్టెంబర్ 2023 నుంచి డిఏ బకాయిలు వేస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి కూడా సరెండర్ లీవ్ బకాయిలు ఇంతవరకు పడలేదు. మరి అవి వేస్తానన్నారు. మరి డిసెంబర్ వరకు చూశారు. మరి కాబట్టి ఆ డిసెంబర్లో కూడా పడలేదు. కాబట్టి మరి జనవరి నుంచి ఒక ఉద్యమ కార్యాచరణ మొదలుపెట్టి అనేక సార్లు సిఎస్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఫైనల్ డెసిషన్ తీసుకొని 13వ తారీఖు మరి కార్యాచరణ మొదలు పెడదామని సిఎస్ గారికి నోటీస్ ఇచ్చారు. సంక్షేమ పథకాలు అందించేటువంటి ప్రజలకు అందించేటువంటి సంక్షేమ పథకాలు అందించడంలో కీలక పాత్ర వహించేటువంటి ఉద్యోగస్తులను మరి నిర్లక్ష్యం చేయటం ఎంతో దుర్మార్గం. దాని యొక్క ఫలితం ఈరోజు ఉద్యమం బాట పట్టే పరిస్థితి తీసుకొచ్చింది. దయచేసి ప్రభుత్వం వాళ్ళ యొక్క మొండి వైఖరిని వినాడి ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించి మాకు రావాల్సినటువంటి బకాయిలను 12వ పిఆర్సీకి సంబంధించిన ఐఆర్ను ప్రకటించి ఉద్యోగులను కూడా మరి ప్రజాస్వామ్యంలో భాగస్వాములుగా ప్రజల్లో భాగస్వాములుగా గుర్తించి మా యొక్క కోరికలను డిమాండ్లను నిర్వర్తించవలసిందిగా హెచ్చరిక చేస్తున్నాం. లేని పక్షంలో తప్పనిసరిగా సరైన గుణపాఠం తెలియజేస్తాం. గత ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రభుత్వాల యొక్క ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉద్యోగుల పట్ల నిరంకుశంగా ప్రవర్తించినటువంటి ప్రతి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దయచేసి ఒక్కసారి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరికీ తెలియజేసేదేమనగా ఉద్యోగులు అనేవాళ్ళు సమాజాన్ని చైతన్యం పరిచేవాళ్ళు. తెనాలి షారాబజార్లో వేంచేసి ఉన్న శ్రీ సోచ సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నట్లు ఆలయ ఈవో ఔతు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ ఈవో ఔతు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 7 రోజుల పాటు జరిగే స్వామివారి ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష పూజలు, హోమాలు, ఉత్సవ సేవలు ఉంటాయని తెలిపారు. 23వ తేదీన సువచ్చల హనుమత్ కళ్యాణం, 24వ తేదీన శ్రీవారి రథోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని అన్నారు. అర్చకులు మాట్లాడుతూ పంచాహినిక దీక్షతో వైఖానస ఆగమోక్తంగా ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. మాఘశుద్ధ చతుర్థి రోజున శ్రీ సువచ్చల హనుమత్ కళ్యాణం, పౌర్ణమి రోజున శ్రీవారి రథోత్సవం జరుగుతాయని తెలిపారు. అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని పునీతులు కావాలని అన్నారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థ కుటుంబ సభ్యులు ఎస్బి శివ, వంశ పారంపర్య అర్చకులు రొంపిచెల శ్రీనివాసమూర్తి, రొంపిచెల కిరణకుమార్, రొంపిచెల సురేష్ తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి పట్టణంలో షారాబజార్లో వెంచేసినటువంటి శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవములు 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు పాంచాహిని దీక్షతో జరుగుతున్నవి. ఈ కార్యక్రమాలన్నింటికి కూడా 20వ తారీఖున అంకురారోపణ, 21వ తారీఖున గ్రామోత్సవములు, తదనంతరం కళ్యాణము మరియు 25వ తారీఖున రథోత్సవ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటి కూడా భక్తులందరూ వీక్షించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని శ్రీ సువచ్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 20వ తేదీ నుండి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
వైఖానస ఆగమ ప్రకారము పాంచానిక దీక్షతో జరిగే ఈ యొక్క ఉత్సవాల్లో మాఘశుద్ధ చతుర్దశి రోజున శ్రీ సూచల హనుమతి కళ్యాణోత్సవము, మాఘ పౌర్ణమి రోజున శ్రీవారి రథోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం 24వ తేదీన రథోత్సవం అనంతరం శ్రీచక్ర స్నానం పూర్ణాహుతి, 26వ తేదీన పుష్పోత్సవంతో ఈ కార్యక్రమం ముగుస్తాయి. యావత్ భక్తజనం కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. తెనాలి పట్టణంలోని వ్యాపారులు డ్రైన్లపై, మురుగు కాలువలపై ఉన్న ఆక్రమణను తక్షణమే తొలగించాలని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెనాలి పట్టణంలోని 3వ వార్డులో శనివారం నిర్వహించిన వార్డు పర్యటన కార్యక్రమంలో అన్నారు. వార్డు పర్యటనలో భాగంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక శనివారం తెనాలి పట్టణంలోని 3వ వార్డులో స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు. మురుగు కాలువను సిల్టు తొలగించే పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మాట్లాడుతూ మురుగు కాలువలో వ్యర్థాలు వేయటం వల్ల నీటిపారుదల నిలిచిపోయి సిల్టు పెరిగిపోతుందని అన్నారు. వ్యాపారస్తులు, ప్రజలు వ్యర్థాలను, ప్లాస్టిక్ వస్తువులను మురుగు కాలువలో పడవేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని అన్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరగకుండా యజమానులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. తెనాలి పురపాలక సంఘ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. డ్రైన్లో మురుగునీరు పారుదల సాఫీగా అయ్యేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. పుర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు తాడిబోయిన రమేష్, కౌన్సిలర్ ఆవుల కోటయ్య, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కెహెచ్ నిర్మల, ఆర్ఐ మోహన్ కృష్ణ, ఏఈ ఫణీంద్ర, శానిటరీ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, మేస్త్రి కుమార్, సచివాలయ శానిటేషన్ సిబ్బంది, మున్సిపల్ ఎలక్ట్రికల్ గ్రీనరీ సిబ్బంది, టౌన్ ప్లాన్ విభాగం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మేము ఈ రోజున ఈ శానిటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఈ వార్డుకు వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. రోడ్స్ కానీ డ్రైన్స్ అనే సమస్య సగం వరకు ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది. ఇక డ్రైన్స్ అనేది ఇది త్వరలోనే పూర్తి చేస్తామని, అలానే రాబోయే రోజుల్లో కూడా సుందరవదన తెనాల్లాగా తీర్చిదిద్దుతామని, అలానే మన ఎమ్మెల్యే గారు మళ్ళీ ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైనా సరే సంక్షేమం అందుతుందా లేదా అని తెలుసుకోవటం జరిగింది. ప్రజలందరూ చెప్పడం ఏంటంటే అన్నీ బాగా అందుతున్నాయమ్మా, ఈ డ్రైన్స్ సమస్య ఒకటే తొందరలోనే మాకు పరిష్కారం చేయమని అడగటం జరిగింది. అలానే త్వరలోనే దీని మీద కూడా మేము స్పందిస్తామని, అలానే మా సిబ్బంది కానీ మా వర్కర్స్ కానీ మాకు సహకరిస్తున్నారు. అలానే ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే మాకు మీరు సహకరిస్తే ఇంకా బాగుంటుంది. ఈ కవర్లు కానీ బాటిల్స్ కానివ్వండి, వ్యర్థాలు ఇలాంటివి వేయకుండా ఉండాలని కోరుకుంటూ, అలానే ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు చెప్పేదండి మేము చెప్తున్నాము ఏదో అంటున్నారు పోతున్నారు అన్న దృష్టిలో చూస్తున్నారు. ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళకి గట్టిగా చెప్పేది ఏంటంటే ఎవరి స్థలాలు వాళ్ళు చెట్లు బాగా పెరగటానా వార్డులో మేము వచ్చినప్పుడు ప్రజలు చెప్పడం జరిగింది. ఈ పాములు కానీ పురుగులు ఇలాంటివి వస్తున్నాయమ్మా, ఏం చేయాలి ఏంటి అనేది వాళ్ళకి కొంచెం గట్టిగా చెప్పండి, మీ మున్సిపల్ నుంచి నోటీస్ పంపేయండి అని చెప్పడం జరిగింది. మీరు కానీ ఖాళీ స్థలాలను ఎవరైనా సరే యాక్షన్ తీసుకోకపోతే మేము తీసుకోవాల్సి వస్తుంది. ఇక ఈ ఖాళీ స్థలాలను పందికొక్కులు తవ్వి కాలువలంతా పూర్తి చేయడం వల్ల నీటి ఎక్కడక్కడ పారుదల ఆగిపోయింది. దాన్ని మొత్తం రిమూవ్ చేయడం జరుగుతుంది. కౌన్సిలర్ గారు కూడా రోజు పర్యటిస్తారంట, రోజు తిరుగుతున్నారని చెప్తున్నారు పబ్లిక్. కాకపోతే ఏంటంటే నేను ఈరోజు ప్రతి వీధిలో ప్రతి డోర్ టు డోర్ కలిసి సంక్షేమం ఏ విధంగా వస్తుంది మన జగన్మోహన్ రెడ్డి గారిదంటే ప్రతి ఒక్కళ్ళు ఎట్లా చెబుతున్నారంటే ఎంత గొప్పగా చెబుతున్నారంటే మా ఇంటికి అంత సంక్షేమం అవుతుందండి. కాకపోతే కాస్త కొద్ది ఈ డ్రైన్స్ కాలువలు ఇబ్బంది ఉన్నాయి. మీరు రాబోయే రోజుల్లో ఈ డ్రైన్స్ అన్ని పూర్తి చేస్తే మాకు చాలా బాగుంటుందని చెప్పి చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మళ్ళీ మేము వాళ్ళనే గెలిపించుకుంటామని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. సిల్ట్ తీసే కార్యక్రమంలో ఈరోజు రెండో రోజు ప్రోగ్రాంకి మన చైర్పర్సన్ గారైన తాడిపోయిన రాధిక గారు, రమేష్ గారు ఇచ్చేయటం జరిగింది. ముఖ్యంగా ఈ వార్డులోని సమస్యలు ఏంటంటే ఈ డ్రైన్స్ ప్రాబ్లం, మెయిన్ ఈ వడ్రంగి పొట్టు ప్రాబ్లం వలన అవన్నీ చైర్పర్సన్ గారికి ప్రజలు తెలియజేశారు. వాటి మీద వెంటనే ఆ సమస్యలను పరిష్కరిస్తామని వాళ్ళకు కూడా హామీ ఇచ్చారు. త్వరలోనే వాటి సమస్యలు కూడా పరిష్కరిస్తాం. మన చైర్పర్సన్ గారు మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజు నుంచే తెనాల్లో అన్ని వార్డుల్లో ఏమిటి ముఖ్యమైన సమస్య అని గ్రహించి ఫస్ట్ ఈ డ్రైన్స్ని క్లియర్ చేస్తే సగం సమస్య క్లియర్ అయిద్దనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి ఆదేశాల మేర మన వార్డుల్లో ప్రతి లైన్ బజార్కి వచ్చి ఏ ఒక్క బజారు కూడా విడిచిపెట్టకుండా ప్రతి బజారుకి వచ్చి ఆ బజార్లోని సమస్యలు ప్లస్ మరియు ఈ కాలువలో ఉన్న సిల్టును తీపియటం. తెనాలి షారాబజార్లో వేయించేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనూరి స్వామివారి ఆలయ వార్షిక కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి దివిటీల ఉత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి దివిటీల ఉత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగ నిర్వహించారు. స్వామి అమ్మవార్లను అశ్వవాహనంపై వేయించేసి నగర పురవీధుల్లో వైభవంగా ఊరేగింపు జరిపారు.
పద్మశాలి సంఘీయులు విశేష సంఖ్యలో దివిటీల ఉత్సవంలో పాల్గొన్నారు. తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో దేవస్థాన కమిటీ చైర్మన్ బిట్ట రామలింగేశ్వరరావు, పద్మశాలి సంఘ అధ్యక్షులు బట్టు జగత్కోటి నరేంద్రబాబు, ప్రధాన కార్యదర్శి కొడాలి క్రాంతికుమార్, ట్రస్ట్ బోర్డు మెంబర్స్ గుంటి ధనలక్ష్మి, పోలిశెట్టి వెంకటేశ్వరరావు, కౌతూరపు రమణ, పెద్ద శ్రేష్ఠులు జొన్నాదుల కోటేశ్వరరావు, కృష్ణప్రసాద్, తాడిపత్తి శివసత్యనారాయణ పెద్ద సంఖ్యలో సంఘీయులు పాల్గొన్నారు. धनं धान्यं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः श्रीभद्रावसुरभावनाशनं देवता दिव्यसम्पूर्ण अनुग्रहणाक्षप्रधानवद्वारा यजमानस्य मनस्सङ्कल्पसिद्धिरस्तु. దుగ్గిరాల మండల గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 3 లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనమండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవులు హాజరయ్యారు. సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు వారి ఇళ్లకు వెళ్లి అందజేసి భరోసా కల్పించారు. అనారోగ్య సమస్యలతో ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం కోసం దరఖాస్తు చేసుకున్న 3కి 1,65,000 రూపాయల చెక్కును అందజేశారు. మండల పరిధిలోని మంచికలపూడికి చెందిన దరిశెట్టి రంగారావుకు 60,000, పేరకలపూడికి గ్రామానికి చెందిన నల్లగొర్ల శంకర్రావుకు 65,000, రేవేంద్రపాడుకు చెందిన షేక్ రుక్సానాకు 40,000 రూపాయల చెక్కును అందజేశారు. లబ్ధిదారుల గృహాలకు స్థానిక నాయకులతో కలిసి చెక్కులు అందజేసి వారి యోగక్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దుగ్గిరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ కింద చికిత్సలకు పేదలకు సీఎం సహాయ నిధి అందించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో పేదలకు ముఖ్యమంత్రి అన్ని విధాల అండగా నిలుస్తానని అన్నారు. పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్న జగన్కు ప్రజలందరూ మద్దతుగా నిలవాలని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల పాలిట దేవుడని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి అందించడం గొప్ప విషయమని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చిల్లర దొంగలంటూ మాట్లాడటంతో ప్రజలు అసహించుకుంటున్నారని అన్నారు. వారి అబద్ధాల ప్రచారాన్ని ప్రజలు నమ్మరని అన్నారు. ఆరోపణలు చేసే ముందు వారి నాయకుల అవినీతిని వారు గ్రహించుకుని మాట్లాడితే మంచిదని అన్నారు. 15 సంవత్సరాల పరిపాలనలో పేదలు కనిపించలేదని ఇప్పుడు మళ్లీ ఏదో చేస్తామని చెప్పడాన్ని ప్రజలు నమ్మరని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి, జడ్పీటీ సభ్యురాలు మేకతూరి అరుణ, జిల్లా బీసీఎల్ అధ్యక్షులు దానబోయిన వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు వడ్డేశ్వర రజనీకాంత్, మండల పార్టీ అధ్యక్షులు శృంగారపాటి రత్నం, గ్రామాల సర్పంచులు గంపల గంగాధర్, బోల శ్రీనివాసరెడ్డి, పలుకూరు మేరమ్మ, పార్టీ నాయకులు షేక్ సుబాని, నల్లగొల నాగేశ్వరరావు, యాదగడ్డ చిన్న, ఏమినేని రవీంద్ర, ఏమినేని బుల్లిబాబు, ఏమినేని శ్యాములు, నూతకి కోటేశ్వరరావు, కొండూరు సుమన్, నలనూకల కోటి యాదవ్, షేక్ నాగూర్, మహమ్మద్ బాజీ, ఏ జోషిబాబు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి నియోజకవర్గం అంతా కూడా వచ్చినటువంటి చెక్కులన్నీ కూడా అందరికి వచ్చినాయి. వాటిలన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుద్దనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్లో ఏ ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యశ్రీ చెక్కులు కానీ అట్లానే రైతులకు కానీ పేదవాళ్ళకు కానీ ఇచ్చేటటువంటి రిలీఫ్లో ఎక్కడా కూడా బ్రేక్ చేయకుండా ఇచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతుందనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే ఆయన ప్రధానంగా ఎవరు కూడా పేదవాళ్ళు ఇబ్బంది పడకూడదు, మన ఒత్తిళ్ళు ఎన్నున్నప్పటికీ కూడా ఆ విధానంలో ఆయన పరిపాలన అంతా కూడా జరుగుతూ ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇలాంటి ముఖ్యమంత్రి గారి పరిపాలనే మనకు కావాలి. ఎలక్షన్ కోసం ఇవ్వటం కాదు అసలు, ఇది 5 సంవత్సరాల నుంచి కూడా ఒకే విధానం జరుగుతుంది. అందులో భాగమే ఈనాడు కూడా జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ చెక్కులు మీ ఇంటికి మీ అందరికీ చేర్చమన్నారనే సబ్జెక్టుని చెప్పడం కోసం మాజీ మంత్రివర్యులు శాసనమండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు గారు, గౌరవ ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు అందరం కూడా ఒక మంచి వాతావరణంలో అందరి ఇళ్ళకెళ్ళి ఇవ్వటం జరుగుతుంది. దుగ్గిరాల మండలం చాలా స్పష్టంగా వైఎస్ఆర్సీపీకి 4,500 పైన మెజార్టీ ఇచ్చిన విషయం 2019లో మనందరికీ తెలుసు. తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని ప్రతి సెక్షన్లో చెయ్యిపెట్టి ఏ విధంగా వేల కోట్ల రూపాయలు దోచుకున్నారో ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలకి తెలుసు. ముందు ఆ పార్టీ నాయకులు తెలుసుకోండి, మీరు మాట్లాడే మాటలు ఎంత ప్రజలు అసహించుకునే విధంగా ఉన్నాయనేది. ఏ1లు, ఏ2లు, చిల్లర దొంగలని మీరు మాట్లాడుతూనే ఎంత అసహనంతో ఉన్నారు మీరు.
మంచికల్పూడి, పేరగలపూడి, రవీంద్రపాడు గ్రామంలో మరి ఈ చెక్కుల్ని కూడా అందజేయడం జరిగింది. 1,65,000 రూపాయల చెక్కులు అందజేయడం. మరి గతంలో కూడా ఈ దుగ్గిరాల మండలం కింద సీఎం ఫండ్ కింద 7 లక్షల రూపాయలు కూడా అందజేయడం జరిగింది. మరి సంక్షేమంతో పాటు పేద ప్రజలు మరి ఆరోగ్యశ్రీ కింద లేని జబ్బులకి వైద్యం చేయించుకోవడం, వారు ఇబ్బంది పడకూడదని చెప్పేసి మరి సీఎం ఫండ్ కింద కూడా వారు చెక్కుల్ని కూడా మరి పెడితే వారికి డబ్బులు కూడా తిరిగి రావడం జరుగుతుంది. మరి ఇంత సంక్షేమాన్ని ఇట్లా ఆరోగ్యం పట్ల కానీ విద్య వైద్య పట్ల కూడా అన్నింటిలో కూడా అండగా నిలబడుతున్న సీఎం జగన్ గారికి మేమందరం కూడా అండగా నిలబడతాం. తెనాలి మండల పరిధిలోని రైతు సోదరులందరూ తప్పనిసరిగా ఈ క్రాప్ ఈకేవైసీ చేయించుకోవాలని తెనాలి మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ సూచించారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలోని మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో శనివారం ఏవో ప్రేమ్ సాగర్ ఎస్సీవీ ప్రతినిధితో మాట్లాడుతూ తెనాలి మండల పరిధిలో 16,000 పైచిలకు వరి, జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర పంటలు సాగు చేయబడుతున్నాయని అన్నారు. జొన్న, మొక్కజొన్న పంటల్లో గులాబీ రంగు పురుగు, కత్తెర పురుగు, లద్దె పురుగు విరివిగా కనిపిస్తుందని ప్రొక్లైమ్ మందు ద్వారా వీటిని నివారించవచ్చునని అన్నారు. అట్లే కార్బోఫెరాన్ గుళికలు వేయడం ద్వారా అవి డైరెక్ట్గా మొవ్వలోకి వెళ్లి పురుగులను చంపేస్తాయని అన్నారు. రైతులు కార్బోఫెరాన్ గుళికలను ఉపయోగించాలని సూచించారు. రైతు భరోసా కేంద్రాల్లో ఈ సీజన్కు రైతులకు ఇవ్వాల్సిన ఎరువుల కంటే అధిక మొత్తంలోనే ఎరువులు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇంకా ఎవరికైనా ఎరువులు అవసరమైతే రైతు భరోసా కేంద్ర సిబ్బందిని సంప్రదించాలని అన్నారు. రైతు సోదరులందరూ తప్పనిసరిగా ఈ క్రాప్ ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు. ఈ క్రాప్ మరియు ఈకేవైసీ చేయించుకోవడం ద్వారా పంట నష్ట పరిహారం, ఇన్సూరెన్స్ తదితర ఫలితాలు రైతులకు చేకూరుతాయని అన్నారు. పంట కొనుగోళ్లకు కూడా ఇవి అత్యంత ఆవశ్యకమని అన్నారు. ఇంకా ఈ క్రాప్ ఈకేవైసీ చేయించుకోవాల్సిన రైతులందరూ శుక్రవారం లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. కత్తెర పురుగులు కానీ ఆశిస్తూ ఉన్నాయి, అక్కడక్కడ ఆశిస్తున్నాయి. దీనికి ఏమంటే రకరకాల మందులు ఉన్నాయి. ప్రొక్లైము మంచి మందు, అంటే ఎమామెక్టిన్ బెంజైట్. దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు దీని మందును కొట్టి. కానీ 30-40 రోజుల్లో ఎకరాకు 3 కేజీల చొప్పున కార్బోఫెరాన్ గుళికలు వేస్తే డైరెక్ట్గా మొవ్వలోకి వెళ్ళిపోయి ఏదైనా పురుగుంటే చనిపోతుంది. కాబట్టి రైతు సోదరులు ఈసారి నుంచి అయినా కార్బోఫెరాన్ గుళికలు వేసేదానికి అలవాటు పడాలి. ఎందుకంటే మీరు రైతులను అడిగితే ఖర్చు ఎక్కువ అవుతుందని అంటున్నారు, కానీ ఆ కార్బోఫెరాన్ గుళికలు మొవ్వలో పడడం వల్లనే లద్దె పురుగు కానీ, ఈ గులాబీ రంగు పురుగు కానీ, కత్తెర పురుగు కానీ చనిపోతుంది. కాబట్టి రైతు సోదరులు గమనించవలసిందిగా కోరుతున్నాం. రైతు భరోసా కేంద్రాల్లో మేము ఈ సీజన్కి వీలైనంత వరకు రైతులకు ఎక్కువ ఎరువులు ఇచ్చి సేవ చేశాం. ఈ క్రాప్ ఈ కేవైసీ వల్ల చాలా ప్రయోగాలు ఉన్నాయి. ఇంతకుముందు మీకు తెలుసు, మరలా ఒకసారి. ఎందుకంటే ధాన్యం కొనుగోలుగా చేయాలన్నా, మొక్కజొన్న కొనుగోలు చేయాలన్నా ఈ క్రాప్ కంపల్సరీ. ఏదైనా విపత్కర పరిస్థితుల్లో పంట నష్టపరిహారం జరిగినప్పుడు రాయాలనుకుంటే ఈ క్రాప్లో తప్పనిసరిగా పేరుండాలి. మన మిచ్చం సైక్లోన్ అప్పుడు ఈ క్రాప్లో ఉన్న వాళ్ళనే లిఖించమన్నారు గవర్నమెంట్ వారు. కాబట్టి దీనివల్ల అంత ప్రాముఖ్యత ఉంది. మూడవది ఇన్సూరెన్స్. అంటే 5 సంవత్సరాల సరాసరి తీసుకొని ఆ సరాసరి దిగుబడికి ఇప్పుడు దిగుబడికి తక్కువ ఇస్తే గవర్నమెంట్ వారు డిక్లేర్ చేస్తారు ఇన్సూరెన్స్. అది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఇన్సూరెన్స్ కూడా ఈ క్రాప్ అనుసంధానమైంది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి ఈ క్రాప్ ఈ కేవైసీని త్వరితగతిన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తెనాలి పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలోని అర్బన్ హెల్త్ సెంటర్ నందు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముంబై తరపున రోగులకు బ్రెడ్స్ను పండును శనివారం పంపిణీ చేశారు. తెనాలి పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలోని అర్బన్ హెల్త్ సెంటర్లో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముంబై తరపున రోగులకు శనివారం పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కోస్తాంధ్ర అధ్యక్షుడు పల్నాటి నాగరాజు మాట్లాడుతూ అర్బన్ హెల్త్ సెంటర్లో 9 రకాల వైద్య సేవలు, 64 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తూ సేవలు అందించడం ఉదాహమని అన్నారు. విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు. డాక్టర్ బీబీ జాన్ మాట్లాడుతూ అర్బన్ హెల్త్ సెంటర్ను హ్యూమన్ రైట్స్ సభ్యులు సందర్శించి సంతృప్తి వ్యక్తం చేయడం సంతోషకరంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో ఎన్ సునీల్, వసంతం పవన్ కుమార్, హెల్త్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు. ఆవిడ వృత్తి పట్ల ఎంతో నీతిగా నిజాయితీగా వర్క్ చేయడం మేము గమనించాము. దాని ద్వారా మేము మా హ్యూమన్ రైట్స్ తరపు నుంచి ఆమెని అభినందించడం జరిగింది. అదేవిధంగా ఎల్ఎఫ్టీ అని, ఆర్ఎఫ్టీ అని, గ్లూకోజ్ అని ఇట్లా పేషెంట్లకి చాలా రకాల టెస్టులు అందిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా సమాజంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుందని ఇంకోసారి చెప్పుకోవచ్చు. మనకు ముఖ్యంగా కావాల్సింది విద్య, వైద్యం, అభివృద్ధి. ఆ విద్యా, వైద్యం, అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ తెనాలి నియోజకవర్గం చాలా ముందుందని మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. అలాగే మన తెనాలి నియోజకవర్గ
ఎమ్మెల్యే గారు ఆయన పనితీరుని చాలా చక్కగా కనబరుస్తున్నారు. అదేవిధంగా ఇక్కడున్న మెడికల్ ఆఫీసర్ గారు బీబీ జాన్ గారు కూడా పేషెంట్ల పట్ల, సామాన్య వ్యక్తుల పట్ల ఎంతో మానవతా దృక్పథంతో వారిని ట్రీట్ చేయడం జరుగుతుంది. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షులు నాగరాజ్ గారు రావడం జరిగిందండి మా హాస్పిటల్కి. మా హాస్పిటల్లో పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రూట్స్ అండ్ బ్రెడ్ పంచడం జరిగింది. అండ్ వీఆర్ హ్యాపీ ఫర్ దిస్. ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా సేవ చేస్తున్నారు హ్యూమన్ రైట్స్ తరపు నుంచి. వాళ్ళకి కావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది త్రూ దిస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. ఆయనకి సపోర్టింగ్గా శ్రీ చైతన్య కాలేజ్ తరఫున నేను, అదేవిధంగా నారాయణ విద్యా సంస్థల తరఫున పవన్ కుమార్ గారు వచ్చాము. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే హ్యూమన్ రైట్స్ నాగరాజ్ గారు చేసే ప్రతి ప్రోగ్రాంకి నారాయణ చైతన్య విద్యా సంస్థల తరఫున మేము ప్రతి కార్యక్రమానికి మేము అందుబాటులో ఉంటున్నాం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విశ్వకర్మ యోజన పథకం రిజిస్ట్రేషన్కు సిఎస్సి సెంటర్లకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు తోటకూర కోటేశ్వరరావు తెలిపారు. శనివారం తెనాలి మండలం నందివేలు గ్రామంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షునిగా కెఆర్ రామస్వామి నియమిస్తూ కోటేశ్వరరావు నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ విశ్వకర్మ యోజన పథకం అప్లికేషన్కు ఎవరూ ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో టి శ్రీనివాసరావు, జి వెంకటనారాయణ, పి కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. నమ్మకంతో ఆయనకి పదవి ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే విశ్వకర్మ మరి పథకాలు ఎన్నో పెట్టాడు మోడీ గారు. అదేవిధంగా ఉజ్వల భవిష్యత్ ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు కూడా దాదాపు ఈ నందివేలు గ్రామంలో 50 కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పథకాల గురించి ఎవరు కూడా రూపాయి ఇవ్వవసరం లేదు. అది పిత్త ఇది తప్ప ఇది పిత్త అంటున్నారు. అవన్నీ దొంగ మాటలు. మరి ఆయన రాబోయే రేపు 24లో ఈ సంవత్సరంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆయనకి అఖండ మెజార్టీతో ప్రజలందరూ కూడా ఊళ్ళుడుతున్నారు. ఎప్పుడని ఆయనకి 400 ఎంపీ సీట్లు గ్యారెంటీగా ఈ భారతీయ జనతా పార్టీకి కట్టబోతున్నారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదని కూడా ప్రజలు ముఖ్య కంఠంతో చెప్పుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. ఘనంగా భద్రావతి సమేత శ్రీ భావనా ఋషి కళ్యాణ మహోత్సవాలు దివిటీల ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం శ్రద్ధ కనపరిచి పరిష్కరించాలని డిమాండ్ చేసిన ఏపీ జేఏసీ నాయకులు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి వాలంటీర్ వ్యవస్థ అన్న తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.